సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. తాను ఎన్ కన్వెన్షన్ హాల్ను అన్ని అనుమతులు తీసుకునే నిర్మించామని నాగార్జున చెబుతుండగా, తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని అధికారులు చెబుతున్నారు. దీంతో తుమ్మిడి చెరువులో 3.5 ఎకరాల భూమిలో ఉన్న ఈ నిర్మాణాన్ని అధికారులు శనివారం కూల్చేశారు. దీనిపై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో అన్ని అక్రమ కట్టడాలను ఇదే విధంగా కూల్చివేయాలని డిమాండ్ తెరమీదకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఈ విషయంలో తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంలోకి అక్కినేని నాగార్జున మాజీ కోడలు హీరోయిన్ సమంతను తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కమెంట్స్ చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని చెరువు భూమిని గుర్తించాలని 2014లో హైకోర్టు ఆదేశించింది. దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 10 ఏళ్లు మౌనంగా ఉన్నారు. పైగా నాగార్జున మాజీ కోడలు సమంతను తీసుకువచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దాని వెనుక ఆంతర్యం ఏంటి అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఈ వివాదంలోకి సమంతను కూడా లాగినట్లు అయింది. ఇన్నాళ్లు ఎన్ కన్వెన్షన్ పై సంపాదించిన డబ్బంతా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు చేరేలా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.